మిరాయి మూవీ రివ్యూ. ఈడేంట్రా ఇన్ని రోజుల తర్వాత ఆల్మోస్ట్ 2-3 నెలలు సూపర్ మ్యాన్ రివ్యూ తర్వాత మళ్ళీ కనపడలేదు ఏంటని కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి. పర్లేదు, ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఐ విల్ ట్రై టు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఓకే, అది పక్కన పెట్టేస్తే మిరాయి మూవీ ఎలా ఉందిరా అంటే ఏ ప్రాపర్ రోలర్ కోస్టర్ రైడ్. అవునండి, నాకు రోలర్ కోస్టర్స్ అంటే కొన్నిసార్లు భయం. బట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఏదో అలా 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 పోతుంది, ఏదో ఉంది అంతే, ఏదో ఉంది కొంచెం బోర్ కొడుతుంది అన్నట్టుగానే ఉంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది మేబీ ఇంటర్వెల్ పాయింట్ నుండి, అంటే ప్రీ ఇంటర్వెల్లో ఒక మంచి సీన్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వెల్ పాయింట్కి ఎప్పుడైతే వచ్చిద్దో సినిమా కొంచెం అలా లేచి క్లైమాక్స్కి సినిమా సెకండ్ హాఫ్ నుంచి ఒక పైకి ఎత్తి నుంచి అలా వెళ్ళిపోయి టప్ అని చెప్పి ఆపేసాడు సినిమా. ఐ వాజ్ లైక్ ఓకే, ప్రాపర్ హాలీవుడ్ ఫార్మాట్ అయితే ఫాలో అయ్యారు, బాగానే ఉంది, ఓకే మంచి సినిమా చూసాం అన్న సాటిస్ఫాక్షన్తో వచ్చాము. సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుంటే అశోక ద గ్రేట్ కళింగ యుద్ధం తర్వాత తనకున్న భయంకరమైన నాలెడ్జ్ని 9 బుక్స్లో అంటే 9 గ్రంథాల్లో పొందుపరుస్తాడు. ఆ 9 గ్రంథాలు గినక ఒక బ్యాడ్ పర్సన్ చేతిలోకి వెళ్తే ఆ వచ్చే యుద్ధాన్ని ఆపడానికి ఒక యోధుడు కావాలి. ఆ యోధుడు ఎవరో కాదు, అంబిక కడుపులో ఉండే వేద. సో ఎలా ఈ వేద సూపర్ యోధాగా మారాడు, మరి ఆ 9 బుక్స్ గ్యాదర్ చేసిన బ్లాక్ స్వార్డ్ని ఆపాడా లేడా, అసలు ఇదంతా వాటికి రాముడికి ఉన్న కనెక్షన్ ఏంటిది, ఇదంతా తెలుసుకోవాలంటే మీరు థియేటర్కి వెళ్ళి మిరాయి సినిమాని చూడాలి. సింపుల్ చెప్తున్నాను భయ్య, మిరాయి అయితే బాగానే ఉంది, ఇట్స్ నాట్ దట్ గ్రేట్, బట్ తీసి పడేసే సినిమా అయితే కాదు. మంచి సినిమాటిక్ యూనివర్స్ లాగే అనిపించింది, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ఐ లైక్ దట్, నాకు బాగానే అనిపించింది. అండ్ పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటే ఫస్ట్ పాజిటివ్ సినిమాకి స్టోరీ, చాలా మంచి ప్లాట్ పాయింట్, చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా అనిపించింది. మన ఇండియన్ లెజెండ్స్ గురించి మాట్లాడడం బాగా అనిపించింది, ఇట్ వాజ్ గుడ్. దాని తర్వాత సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, కొన్ని చోట్లలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మెయిన్లీ ల్యాండ్స్కేప్స్ని చూపించే దగ్గర లైక్ హిమాలయ సీక్వెన్సెస్ కానీ కొన్ని వేరే ఏరియాస్లో చూపించడం కానీ బాగుంది. అండ్ మంచు మనోజ్ గారి చేసిన బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాని బ్యాక్ స్టోరీ, ఆ మంచు మనోజ్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఇట్ వాజ్ గుడ్, బాగా అనిపించింది. నేను చాలా రోజులతో ఇలాంటి క్యారెక్టర్ చూడను. అదే సేమ్ కైండ్ ఆఫ్ వేవ్ లెంత్ తోటి ఆయన భైరవ్ అనే ఫిలింలో చేశాడు, ఇట్ వాజ్ ఈక్వల్లీ బ్యాడ్, బట్ ఇందులో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత ఇంకా పాజిటివ్స్ ఏమైనా ఉంటే సెకండ్ హాఫ్ అండి, చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని మంచి ఫ్లాష్ బ్యాక్ ఉంది, దాని తర్వాత చాలా మంచి పాయింట్ ఉంది, ఎంటైర్ క్లైమాక్స్ బాగుంది, ఇట్ వాజ్ గుడ్. నెగిటివ్స్ గురించి మాట్లాడితే లాగీ స్క్రీన్ ప్లే, ఎంత లాగుతారంటే ఫస్ట్ హాఫ్ అసలు సినిమా మూవ్ అవ్వదు ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్. ఫస్ట్ హాఫ్ టోటల్లీ ఏదో అడ్వెంచర్ టైప్లో నడుస్తారు, అటు వెళ్తారు ఇటు వెళ్తారు, ఏంటిదో పెద్దగా ఆ ఊపు ఉత్సాహం అయితే రాదు. అండ్ సెకండ్ది వచ్చేసి ఓవర్ యూసేజ్ ఆఫ్ స్టాక్ ఫుటేజ్ ఆర్ ఏఐ భయంకరంగా యూజ్ చేశారు. దీనివల్ల నేను అసలు సినిమాలో ఉన్నానో లేకపోతే నేను గ్రాఫిక్స్ సినిమాకి వచ్చానో అర్థం కాలే. టోటల్ ఏఐ ఉందండి, కొన్ని ఫ్రేమ్స్లలో హీరోలు యాక్టింగ్ చేసినా సరే ఎరా ఇది ఏఐ చేస్తున్నాడా, ఏఐ యాక్టింగా అని అనిపించింది. ఇంకా నెగిటివ్స్ మాట్లాడుకోవాలంటే ఇక నాకు కొంచెం బోర్ కొట్టిందండి, కొంచెంగా చాలా బోర్ కొట్టింది. కొన్ని సీక్వెన్సెస్ లాగుతారు తప్ప ముందు పాయింట్ అయితే రాదు, కొంచెం బోరింగ్గానే వెళ్తుంది సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్లో మెయిన్లీ. అండ్ తేజ సజ్జా గారి పర్ఫార్మెన్స్ అయితే ఆ హనుమాన్లో అన్న కొద్ది గొప్ప పర్ఫార్మెన్స్ ఉంది, కానీ ఇందులో అయితే పర్ఫార్మెన్స్కి పెద్ద స్కోప్ లేదు, ఏదో ఆయనకు తగ్గట్టు ఆయన చేసుకుంటూ పోయారు. శ్రేయా యాజ్ అంబిక ఓకే ఉన్నారు, బాగానే ఉన్నారు. జగపతి బాబు ఉన్నారు, రిద్ధి నాయక సంథింగ్ ఏదో ఉంటుంది ఆవిడ పేరు, ఓకే తను ఉన్నారు. నాకు అసలు పెద్దగా వీళ్ళు చాలా ట్రై చేశారు కానీ ఏది అంత గొప్పగా అయితే అనిపర్లేదు. ఓకే ఇట్స్ ఫైన్, బాగానే ఉంది, అంతేమించి ఇంకేం లేదు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి ఓన్లీ మంచు మనోజ్ గారు స్టాండ్అవుట్ అయ్యారు. అండ్ క్లైమాక్స్ చాలా బాగుంటుంది, మంచి ఒక హైతో ఎండ్ చేసేసి మిరాయి 2 కోసం ఆగాలి అని ఒక హైప్ అయితే పెట్టే వదిలేశారు. బాగుంది, మంచిగా తీస్తే ఐ విల్ వెయిటింగ్ ఫర్ మిరాయి పార్ట్ 2. సినిమా అయితే బాగుంది గైస్, చూడండి. అండ్ కిష్కిందాపురి రివ్యూ కూడా వచ్చింది, ప్లీజ్ స్టే ట్యూన్ టు రివ్యూస్ బ్లాగర్. మా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మీరు సినిమా చూస్తే ఎలా ఉందో ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. దిస్ ఇస్ రివ్యూస్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్.